ప్రధాని నరేంద్ర మోడీ మంత్రి నారా లోకేష్ బాండింగ్ తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోడీని లోకేష్ కుటుంబ సమేతంగా కలవడం, ఆ తర్వాత మోడీ లోకేష్ పై ప్రశంసలు కురిపించడం కొత్త చర్చకు దారితీస్తోంది. దీంతో లోకేష్ కు ఎలాంటి పదవిచ్చినా కేంద్రం నుంచి ఫుల్ సపోర్ట్ అనే చర్చ మొదలైంది. నారా లోకేష్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. తన శాఖలో మార్పుల కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ మధ్య విజయనగరం పర్యటనలో ఉండగా సడన్ గా ఢిల్లీ నుంచి పిలుపొచ్చింది. ఎక్కడి నుంచంటే ప్రధానమంత్రి కార్యాలయం. అర్జెంటుగా హస్తినకు రావాలని ఆహ్వానం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలుస్తారన్నది సారాంశం. అంతకుముందే 2-3 సందర్భాల్లో ఒకసారి ఢిల్లీ వచ్చి కలవాలని ప్రధానమంత్రి మోడీ లోకేష్ కు చెప్పారు. ఇప్పుడు ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్ రావడంతో తన పర్యటన అర్ధాంతరంగా ముగించుకుని ఢిల్లీ వెళ్లారు. సుమారు 2 గంటల పాటు కుటుంబ సమేతంగా సమావేశమయ్యారు నారా లోకేష్. లోకేష్ మోడీ సమావేశంపై రాజకీయ టీడీపీతో పాటు రాజకీయాల్లో విస్తృతంగా చర్చ జరిగింది. గతంలో కనీసం ప్రధానితో ఎప్పుడూ కలవని లోకేష్ ఒక్కసారిగా 2 గంటలు సమావేశమవడం పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. నారా లోకేష్ తన పాదయాత్రకు సంబంధించి కాఫీ టేబుల్ బుక్ కూడా ప్రధానితో ఓపెన్ చేయించారు. తరువాత మొన్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో కూడా ప్రధాని మోడీ లోకేష్ ను పొగడ్తలతో ముంచెత్తారు. కేంద్ర కేబినెట్ సమావేశంలో కూడా లోకేష్ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏర్పాట్లు బాగా చేశారని అన్నారు. దీంతో మోడీ లోకేష్ బాండింగ్ చక్కగా కుదిరిందని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. ఈ బాండింగ్ ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో లోకేష్ రాజకీయ భవిష్యత్తుకు మంచి పునాది అవుతుందనే చర్చ కూడా టీడీపీ వర్గాల్లో జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో బీజేపీ కీలక భాగస్వామిగా ఉంది. ప్రధానితో కూడా లోకేష్ సఖ్యతగా ఉంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీని చాలా తక్కువ మంది నేతలు కలుస్తుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రధాని మోడీతో లోకేష్ సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు. ఇది టీడీపీ శ్రేణులకు బాగా నచ్చిందని టాక్. ఇలాంటి సమయంలో ప్రధాని నరేంద్ర మోడీతో కుదిరిన సఖ్యత వల్ల లోకేష్ రాజకీయ భవిష్యత్తుకు మేలు చేస్తుందని అంటున్నారు. భవిష్యత్తులో లోకేష్ ఎలాంటి పదవి తీసుకున్నా పూర్తిస్థాయి మద్దతు ఢిల్లీ పెద్దల నుంచి ఉండే అవకాశం కనిపిస్తోంది. అలాగే రాష్ట్రానికి ఏం కావాలన్నా భవిష్యత్తులో లోకేష్తోనే ఎక్కువ చర్చలు జరిపే అవకాశం ఉందని ప్రస్తుతమున్న పరిస్థితులను బట్టి అర్థమవుతోంది. కేవలం ప్రధానమంత్రినే కాకుండా కేంద్ర మంత్రులను కూడా లోకేష్ కలుస్తూ ఉన్నారు. ఢిల్లీతో మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలనే ఆలోచనలో లోకేష్ ఉన్నట్లు తెలుస్తోంది.